ॐ क्रीं कालिकायै नमः। क्रीं करालबन्धनं घोरं मुक्तकौशिं चतुर्भुर्यों। क्रीं काली महाकाली कालीति परमेश्वरी सर्वानंदकरी देवी काली कालभैरवी नमोस्तुते। ओम ह्रीं भैरव भयंकर हर मां रक्ष रक्ष ओं फट् स्वाहा। शिवाय नमः महेश्वराय नमः रुद्राय नमः विष्णवे नमः पितामहाय नमः संसार भीषजे नमः सर्वज्ञाय नमः परमात्माय नमः झूं हूं हं काल भैरवाय नमः। భద్రకాళి మహాకాళి కాల భైరవుని యొక్క కృపా కటాక్ష బలంతో వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క ఆలోచన సరళిలోంచి ఉద్భవించినటువంటి మహత్కరమైనటువంటి దివ్యకరమైనటువంటి ప్రజాశ్రేయస్సు మా యొక్క శ్రేయస్సుగా భావించి 2026వ సంవత్సరము జూలై 5వ తేదీ అనగా ఆదివారం వెంకటగిరి నుంచి వరదాయపాలెం కల్కి భగవాన్ ఆశ్రమానికి భక్తులందరికి కూడా అంటే మా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యాన్ని ఎల్లవేళలా అన్ని వేళలా త్రికాలయందు ఆదరిస్తున్నటువంటి వెంకటగిరి నియోజకవర్గంలోని గృహస్థులకు గృహస్థ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తుల్లాంటి శక్తులందరూ కూడా ఆదివారం ఉదయాన్నే 8 గంటల నుంచి ఉచిత బస్సుని కలిగి భగవాన్ ఆశ్రమానికి ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా ఆ రోజు విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా కలికి భగవాన్ ఆశ్రమాన్ని దర్శించిన తదనంతరము సాయంత్రం 4 గంటలకు కాళహస్తి దగ్గర ఉన్నటువంటి వేడం శ్రీ 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 దక్షిణ కాళికామాత అమ్మవారి యొక్క గుడిని కూడా దర్శింపచేసేందుకు మేమంతా కూడా సన్నాహాలు చేస్తున్నాము. ఈ యొక్క ఉచిత బస్సు యాత్రను నా యొక్క గురువు వెంకటగిరి రియల్ లెజెండ్ నాయకులకి నాయకుడు అధినాయకుడు న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చినటువంటి మహోన్నత చారిత్రాత్మక వ్యక్తి లాంటి శక్తి అయినటువంటి స్వర్గీయ శ్రీ అడబాల మురళి గారి యొక్క జ్ఞాపకార్థము ఆయన యొక్క శిష్యునిగా నేను ఈ యొక్క ఉచిత బస్సు యాత్రను ఆదివారం రోజున ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి వెంకటగిరి గ్రామ శక్తి యొక్క పోలేరమ్మ తల్లి యొక్క కృపా కటాక్షంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ప్రతి 3 నెలలకు కూడా ఇటువంటి ఉచిత బస్సు యాత్రను కూడా భక్తులందరికీ అంటే భక్తులంటే సుమారు 50-60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు యాత్రను పేద మధ్యతరగతి కుటుంబిక సభ్యులందరూ కూడా మేమందరం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుచేతనంటే మానవ సేవయే మాధవ సేవ, నారాయణ సేవయే నరుణ సేవ అంటే నరుణ సేవయే నారాయణ సేవగా భావించి మేము ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలుకుతున్నాము. ధర్మమే జీవితము, జీవితమే ధర్మం. ధర్మాన్ని మనము ఆచరించినట్లయితే తూచా తప్పకుండా పాటించినట్లయితే ఎల్లవేళలా త్రికాలాలందు కూడా ఆ యొక్క భగవంతుడు మన వెనువెంటే ఉండి మనల్ని ధర్మ మార్గం వైపు నడిపిస్తాడు అన్న యొక్క సిద్ధాంత ధోరణితో ఈ యొక్క కార్యక్రమానికి మేము శ్రీకారం చుడుతున్నాం. ఓం శ్రీ కాల భైరవాయ నమః. భం 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 భైరవాయ నమః.